మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి మంచిర్యాల జిల్లా లక్షలపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈటిక్యాల వద్ద గల ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగి భక్తులతో పూజాధికములు ఆశేషముగా జరుగుతున్నవి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ దుర్గా నవరాత్రులలో భాగంగా నేడు దుర్గామాత అమ్మవారు మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు భవానీమాత దీక్షలు ధరించి భక్తి ప్రవత్తులతో నియమనిష్టలతో పూజలు చేస్తూ అమ్మవారి సేవలు ధరిస్తున్నారు. జగజ్జనని అమ్మవారి అనుగ్రహం సకల జనులపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి గొల్లపల్లి శ్రీధరాచార్యులు, రామానందాచార్యులు మరియు గొల్ల కాంతయ్య, కిష్టయ్య, దొంత నరసయ్య, పెట్టం స్వామి, మల్యాల శివ, సిద్ధార్థ, రత్నాకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఓం దుర్గాయే నమః అనుకుంటూ చేస్తూ ఉన్నాను. ఓం దుర్గాయే నమః, ఓం శివాయే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాగౌర్యే నమః, ఓం చండికాయే నమః, ఓం సర్వజ్ఞ. ఈటిక్యాల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో దుర్గామాతని నిలబెట్టి చాలా చక్కగా చేస్తున్నారు పూజలు. మేము అందరి ఊళ్ళోని గ్రామ ప్రజలందరూ రోజు పాల్గొని భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకుంటున్నాము. షోడశోపచార పూజ చేసి సంకల్పం చేసుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో దుర్గామాతని మేము పూజిస్తున్నాము. ఈ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు చండీమాత రూపంలో మేము దుర్గామాతని కొలుచుకుంటున్నాము. ఈరోజు చాలామంది భక్తులు అమ్మవారికి ఓడిబియ్యము, చీరలు, ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ చాలా బాగా తెచ్చింది. మేము ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రము పూజలు చేసుకుంటున్నాము. లలిత సహస్రనామాలు చదివి కుంకుమ పూజ చేసుకుంటున్నాము ప్రతిరోజు. ఇక్కడ మాలలు ధరించి చాలామంది చాలా బాగా నిర్వహిస్తున్నారు పూజలు. జై భవాని, జై జై భవాని. ఈరోజు ఈటిక్యాల గ్రామంలో పుణ్యక్షేత్రమైన నరసింహస్వామి గుడిలో శ్రీ గొల్లపల్లి శ్రీధరాచార్యులు, రామానందాచార్య గారి శిష్యరికంలో మేము గురువు గారి దగ్గర మేము ఈరోజు భవనమాల ధరించి ఈరోజుకు 7వ రోజు అవుతున్నది. ఫస్ట్ టైం నేను భవనమాల ధరించాను. అసలు అమ్మవారి దయ ఉంటే ఏదైనా దొరుకుతుందని నేను నమ్మాను. అసలు నేను కలలో కూడా ఊహించలేదు భవనమాల ధరిస్తా అని. అమ్మవారు ఏదో నా పైకి వచ్చి ఇచ్చినట్టుగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ గత 7 రోజుల నుండి మేము ప్రతిరోజు పొద్దున్నే అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తూ నియమనిష్టలతో ఉపవాసాలు చేస్తూ మధ్యాహ్నం భిక్ష చేస్తూ సాయంత్రం మహిళలు మాతా స్వాములతో కుంకుమార్చన, లలిత సహస్రనామాలు చేపిస్తూ చాలా నియమనిష్టలతో ఉంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే భవానీమాల ధరిస్తూ ఇంకా భవానీ స్వామును పెంచుతామని అమ్మవారి దయను కోరుకుంటున్నాము. జై భవానీ, జై భవానీ. అందరికీ అమ్మవారి పెట్టిన కానులని అందరూ సంతోషంగా అన్ని పూజలు మంచిగా చేసుకుంటున్నాము. ప్రతిరోజు అమ్మవారి అలంకారంతో మా గురువు గారు చాలా బాగా చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం కుంకుమ పూజ, పొద్దున నైవేద్యాలు, పొద్దున పూజలు, అంతా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారిని వేసుకున్న కానున్నది నాకు మాత్రం సంతోషంగా ఉంది. ఇంతకంటే మించి ఏం చెప్పలేను. జై భవాని. ఈటిక్యాల గ్రామంలో గల శ్రీ ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సన్నిధానంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని అంగరంగ వైభవంగా అమ్మవారికి ప్రతి రోజు ఒక్కొక్క దేవి అలంకారంగా పూజించడం జరుగుతుంది. మరి ఈ రోజు 7వ రోజున ఈ రోజు అమ్మవారిని మహాచండీ దేవతగా ఆరాధించుకోబోతున్నాము. అలాగే మా గ్రామంలో కూడా భవానీ స్వామి అందరూ అమ్మవారి దీక్షామాల ధరించి అందరూ కూడా భక్తి ప్రవక్తలతో భవానీ స్వాములు, మాతలు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఏం చేసి అమ్మవారికి భక్తితో ఎంతో నియమనిష్టలతో అమ్మవారి పూజలు చేసుకుంటున్నారు. మరి అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉంది. గ్రామము, పట్టణము అన్ని కూడా సర్వతో రూపాభివృద్ధిగా పాడి పంట అన్ని కూడా సమృద్ధిగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుతూ జగజ్జనైనటువంటి ఆ యొక్క జగదాంబ పరమేశ్వరి చండీ స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని
లోక కళ్యాణార్థం ఆ యొక్క అమ్మవారి ఆశీస్సు కలగాలని వేడుకలతో, అలాగే మన బతుకమ్మ పండుగ కూడా రేపటికి 9వ రోజు. రేపు అందరూ కూడా బతుకమ్మ పండుగను ఆచరించి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. ఈ బతుకమ్మ పండుగ అనేది కూడా మన తెలంగాణ సాంప్రదాయము. 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో అమ్మవారిని ఆ గౌరీదేవి ఆరాధించుకునే సాంప్రదాయం జరుగుతుంది. దాని విధానంగా రేపటి 9వ రోజు రేపు సద్దుల బతుకమ్మ. ఆ రోజు నాడు రేపు అందరూ కూడా సద్దుల బతుకమ్మ ఆచరించి ఆ యొక్క గౌరీదేవి గొప్ప పాత్రలు రాగలరు. అలాగే 2వ రోజు విజయదశమి, దశమి తిథి, శ్రవణ నక్షత్రం వల్ల విజయదశమిని కూడా చదివి పూజ చేసి ఆ అమరాజిత దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. అందరికీ కూడా ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగజ్జాని జగదాంబ దేవి అనుగ్రహము ఎల్లవేళ అందరికి కూడా ఉండి అందరూ కూడా సర్వతో ముఖాభివృద్ధి జరగాలని ఆ యొక్క అమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై భవానీ మాతకు, జై దుర్గాంబికా దేవతకు, జై చండీవర దేవతకు, లోకా సమస్తాశిఖినో భవంతు.